సిద్దిపేట నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనుకున్న సమయానికి ఫ్యాక్టరీ పూర్తయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏ జిల్లా నుంచైనా రవాణా సదుపాయం మెరుగ్గా ఉంటుందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణలో ముడి ఆయిల్ రిఫైనరీ సిద్దిపేటలోనే పెట్టాలి అన్నది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అని చెప్పారు. అంటే ఇక్కడే మనకి వంటకు తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చేది. లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో తమిళనాడుకో కర్ణాటకకో తీసుకెళ్లి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకు సప్లై చేస్తున్నారు. ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు. అందుట్లో ఏం కలుపుతారు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఆ కంపెనీలను మనం అన్నింటినీ చెక్ చేసే అధికారం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు లేదు. కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నెరమెట్టలోనే దొరుకుతుంది అనేది రేపు భవిష్యత్తులో మీకు వైనం అవుతుంది. అందుకని రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు. ఇప్పుడు మా దగ్గర తయారయ్యేది కూడా పక్క రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది. అందుకని ఖర్చు ఎక్కువైనా ఆయిల్ ఫెడ్ మీద భారం అయినా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి తయారయ్యేటటువంటి ఆయిల్ తోటి పాటు వచ్చే ముడి పదార్థాల ద్వారా ఏమేం తయారు చేయొచ్చో వాటిని కూడా ఇక్కడే తయారు చేపియాలని. ఇప్పుడు ఆ బంచ్ ద్వారా బయటకు వచ్చేసిన పిప్పి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. అందుకనే కరెంటును కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. 4 మెగావాట్ల కరెంటు మన ఫ్యాక్టరీ వ్యర్థాలతోటే తయారు చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాం.